హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా అందరూ బాగున్నారు కదా! బాగున్నారనే అనుకుంటున్నాను. బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. వెల్కమ్ టు మై ఛానల్ కేబీటీ లైఫ్ స్టైల్ వ్లాగ్స్. నేను మీ భారతిని. ఈరోజు వీడియోలో ఈవినింగ్ డైలీ రొటీన్ అయితే చూపిస్తున్నానండి. వీడియో లాస్ట్ వరకు చూసి మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. యూట్యూబ్ కొత్తగా ఇచ్చిన హైప్ కూడా ఖచ్చితంగా ఇవ్వండి. ఇంకా నేను సాయంకాలం 3:30 పావుతక్కువ 4 ఈ టయానికి అయితే బట్టలు ఉతుకుతున్నాను. బట్టలేమో నానబెట్టడానికి మధ్యాహ్నమే నానబెట్టేశాను. నీరు వస్తుందండి, అందుకని బట్టలు నానబెట్టాను. నేను నానబెట్టి ఇంట్లో పని చూసుకొని వచ్చేలోపు నీరు ఆగిపోయాయి. ఇంక నీరు ఆగిపోగానే నాకు బట్టలు ఉతకాలని ఇంట్రెస్ట్ పోయింది. ఇంక సాయంకాలం ఎలాగో మళ్ళీ ఒకసారి నీరు వస్తాయి కదా, సాయంకాలం ఉతుక్కుందాంలే అనుకున్నాను. కానీ సాయంకాలం కూడా మళ్ళీ నీరు రాలేదు. అందుకని బట్టలు ఉతికేసి బోర్లో నీరు కొట్టుకొని అయితే బట్టలు జాడించేసుకుంటున్నాను. బట్టలేమో మరీ ఎక్కువేం లేవు, కొద్దిగానే ఉన్నాయి. ఒక బకెట్లో బట్టలు మాత్రమే అయ్యాయి. నార్మల్గా అయితే సాయంకాలం బట్టలు ఎక్కువగా ఉతకూడదు అని అంటారు. ఎందుకంటే రాత్రులు ఉతికి మంచులో ఆరబెడితే బట్టల మీద ఫంగస్ ఏర్పడుతుంది అని అంటారు. అందుకనేసి సాయంకాలం కాకుండా తెల్లవారు ఉతుక్కొని ఎండలో ఆరబెట్టుకోవాలి. కానీ నాకు తెల్లవారు ఉతకాలని అనిపించక ఇంక సాయంకాలం అయితే ఉతికాను. ఇంకా మా ఇంటి వెనుక చాలా పెద్ద మామిడి తోట ఉండేది కదా, ఇప్పుడు ఆ మామిడి తోట మొత్తం కోసేసారు చూడండి. మామిడి చెట్లు ఏమీ కనిపించడం లేదు. ఇంతకుముందు నేను ఇక్కడ బట్టలు ఆరేసి చూపిస్తే పెద్ద పెద్ద మామిడి చెట్లు కనిపించేటివి కదా, ఇప్పుడైతే కనిపించడం లేదు. ఇంటి వెనుకున్న మామిడి తోట మొత్తం కోసేసి వరి పొలాలుగా చేయాలని అయితే అనుకుంటున్నారు. ఎక్కువగా మా ఊర్లో అయితే తోటలన్నీ కోసేస్తున్నారు, ఎక్కువగా మామిడి తోటలని, ఎందుకో తెలీదు. ఇంకా బట్టలు ఉతికేసిన తర్వాత మా అత్తేమో వాకిలి చిమ్మేసింది. ఇంకా నేనేమో ఇల్లు చిమ్ముకుంటున్నానండి. నేను ఇల్లు చిమ్ముకునేటప్పటికి టైం అయితే 5:05 ఈ టైం అయ్యింది. బాబు ఇంకా స్కూల్ నుండి అయితే రాలేదు. బాబు స్కూల్ నుండి వచ్చేటప్పటికి టైం అయితే 5:30 5:15 ఈ టైం అయితే అయిపోతుంది. కొన్నిసార్లు 5 గంటలకే వచ్చేస్తుంది, కొన్నిసార్లు 5:30 6 ఈ టైం కూడా అయిపోతుంది. ఇంకా ఇంట్లో చిమ్మేసుకోవడం అయిపోయిన తర్వాత బయట రేకుల కింద కూడా చిమ్మేసుకుంటున్నాను. ఇంట్లో అంత ఎక్కువగా చెత్తలా అనిపించలేదు, కానీ బయట మాత్రం కొద్దిగా ఎక్కువగా చెత్త వచ్చిందండి. చూడండి ఎంత చెత్త వచ్చిందో. రేకుల కింద ఎక్కువగా ఓపెన్ ప్లేస్ ఉంటుంది, అంటే గోడలు ఇవేమి అడ్డం లేవు కదా, అందుకని గాలి విపరీతంగా వీసినప్పుడు ఆకులు ఇవి కూడా ఎగిరిపోయి అయితే వచ్చేస్తూ ఉంటాయి రేకుల కిందకి. అందుకని రేకుల కింద కొద్దిగా ఎక్కువగానే చెత్తలా ఉంటుందండి. ఇంకా నేను ఇల్లు చిమ్మేలోపు మా వైష్ణవి అయితే వచ్చేసాడు, స్కూల్ బస్ దిగాడు. స్కూల్ బస్ దిగ్గానే బ్యాగ్ తీసి ఓపెన్ చేసేసి అయితే వాటర్ బాటిల్ తీసుకొని వాటర్ తాగుతాడండి. ఎంత దాహంగా ఉంటుందో ఏమోని, మరి స్కూల్లో దాహం వేసిన ఆయమ్మనైనా టీచర్నైనా అడుగుతున్నాడో లేదో నాకు తెలియటం లేదు. నేను స్కూల్ బ్యాగ్లో ఒక వాటర్ బాటిల్ పెడతాను, ఇంకా క్యారేజ్ బ్యాగ్లో కూడా ఒక వాటర్ బాటిల్ పెడతాను. ఒకవేళ స్కూల్లో క్లాస్లో కూర్చున్నప్పుడు దాహం వేస్తే వాళ్ళని అడగకుండానే తీసుకొని తాగుతాడని అలా పెడుతున్నాను. కానీ వాడు స్కూల్లో తాగుతున్నాడో లేదో తెలియదు. ఒక బాటిల్లో నీరు అయితే ఖాళీ అయ్యేస్తుంది, ఒక బాటిల్లో మాత్రం కొద్దిగా ఖాళీ అయ్యి మిగతా నీరన్నీ అలా ఉంటాయి. ఇంకా బస్సు దిగగానే వాటర్ బాటిల్ తీసుకొని అయితే కడుపు నిండా నీరు తాగుతాడు. అది దిగగానే ఇంట్లోకైనా రాడండి, బ్యాగ్ ఓపెన్ చేసేసి ఫస్ట్ అయితే నీరు తాగేస్తాడు. ఇంకా మా వైష్ణవికి స్కూల్లో అయితే బుక్స్ ఇచ్చారు, కొత్తగా బుక్స్ ఇచ్చారు కదా, అందుకని స్కూల్ నుండి రాగానే ఫస్ట్ అయితే ఒక చిన్న బుక్ ఉంటుంది, అన్నిటికన్నా చిన్న బుక్. ఆ బుక్ తీసుకొని అయితే పట్టుకొని ఎక్కువగా గీయాలని అయితే చూస్తుంటాడు పెన్సిల్తోని. కానీ కొత్త బుక్కులు కదా, నేనే ఎక్కువగా గీయనివ్వను. వీడు సపరేట్గా గీయడానికి నేను చిత్తు బుక్ అయితే ఒకటి పెట్టున్నానండి. ఆ బుక్ మీద గీయమంటే ఆ బుక్ తప్ప మిగతా అన్ని బుక్కుల మీద గీస్తానంటాడు. కానీ నేనైతే ఒప్పుకోవటం లేదు, మళ్ళీ టీచర్లు తిడతారు కదా. ఇంకా వైష్ణవి ఇంటికి రాగానే వాడికి బట్టలు మార్చేసి ఆడుకోమనేసి అయితే వదిలేసాను. దాని తర్వాత పొయ్యి మంట అయితే వేసుకుంటున్నానండి. వేడి నీరే కదా స్నానం చేస్తాము, అందుకనేసి కొద్దిగా పెద్ద దెబ్బతోనే నీరు పొయ్యి మీద పెట్టుకొని అయితే పొయ్యి మంట వేసుకుంటున్నాను. నాకు పొయ్యి మంట వేయడానికి పెద్దగా ఎక్కువ టైం పట్టదండి, చాలా తొందరగానే అయిపోతుంది. 2 నిమిషాల్లో పొయ్యి మంట వేయడం అయితే అయిపోతుంది. అంటే మా ఇంటి చుట్టూ కూడా ఎక్కువగా తాటి చెట్లు ఉంటాయి కదా, తాటి చెట్ల నుండి తాటి బీజులు అయితే వస్తాయి. ఆ తాటి బీజులతో చాలా తొందరగా అయితే పొయ్యి మంట వేసుకోవచ్చు. నార్మల్గా అయితే పొయ్యి మంట వేయాలంటే ఖచ్చితంగా కిరోసిన్ ఉండాలి, లేకపోతే ప్లాస్టిక్ కవర్లు పెట్టైనా పొయ్యి మంట వేయాలి. కానీ నాకు ఆ ఇబ్బంది ఉండదులేండి, తాటి బీజులు ఎక్కువగా దొరుకుతాయి కాబట్టి ఈజీగానే పొయ్యి మంట వేసేస్తాను. ఇంకా పొయ్యి మంట వేయడం అయిపోయిన తర్వాత
సాయంకాలం స్నాక్స్‌లా అయితే గుంత పునుగులు చేస్తున్నాను. తెల్లవారి దోస అయితే టిఫిన్ చేశాను. కొద్దిగా పిండి మిగిలింది. సాయంకాలం స్నాక్స్‌లా అయితే ఇలా చేస్తున్నాననమాట. పిండి అయితే మరీ గట్టిగా లేదు, పల్చగా లేదు. కరెక్ట్‌గా పునుగులు చేసుకునేటట్టు అయితే ఉంది. పిండిలో అయితే నేను సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ, కొత్తిమీర, కొద్దిగా జీలకర్ర, పచ్చిమిరపకాయలు వేసేసుకొని కొద్దిగా సాల్ట్‌ని, కరివేపాకు అయితే వేసుకున్నాను. వేసుకున్నవన్నీ కూడా పిండిలో బాగా కలిసేలాగా అయితే కలుపుకుంటున్నాను. ఉల్లిపాయలు కొద్దిగా ఎక్కువగా వేసుకుంటే మనం పునుగులు తినేటప్పుడు ఉల్లిపాయలు కూడా తగులుతాయి. తినడానికి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అందుకని నేనైతే 2 ఉల్లిపాయలు వేసుకున్నాను. ఈ గుంత పునుగులు తినడానికి టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకా ఆయిల్ కూడా అసలు ఎక్కువగా ఏం ఖర్చు అవ్వదండి. కొద్దిగానే ఖర్చు అవుతుంది. దోసకి ఎలా కొద్దిగా ఆయిల్ ఖర్చు అవుతుందో అలానే ఈ పునుగులు చేసుకోవడానికి కూడా కొద్దిగా అవుతుంది. ఇంకా నేను పిండి కలిపేసుకున్న తర్వాత పునుగులు చేసుకోవడానికి అయితే గుంతలుగా ఉండే పెనం అయితే పొయ్యి మీద పెట్టేసుకొని గుంతలు అన్నిటిలో కూడా ఆయిల్ అయితే పూసుకున్నాను. ఎక్కువగా ఆయిల్ వేయాల్సిన అవసరం లేదు. గుంతల్లో కూడా లైట్గా పూసుకుంటే సరిపోతుంది ఆయిల్. దాని తర్వాత కలుపుకున్న పిండిని అయితే చిన్న స్పూన్తో వేసుకుంటున్నాను అనమాట. కొద్దిగానే వేయాలి, మరీ ఎక్కువగా వేసేసామనుకోండి తీసేటప్పుడు అంత నీట్గా రాదు. ఇంకో పక్కకు తిరగేసుకునేటప్పుడు కూడా కొద్దిగా ఇబ్బందిగా అనిపిస్తుంది. అందుకని గుంతలు ఎంత ఉన్నాయో అనికి లెవెల్గా వేసుకుంటే సరిపోతుంది. పైకి వచ్చేటట్టు వేయకండి. తిప్పుకునేటప్పుడు ఇబ్బందిగా ఉంటుంది. తిప్పిన తర్వాత కూడా ఇంకో పక్క అంత సరిగ్గా కాలదనమాట. నేను ఫస్ట్ సారి కొద్దిగా ఎక్కువగా వేసేసాను అన్ని గుంతల్లోనూ. రెండోసారి వేసినప్పుడు మాత్రం కరెక్ట్గా వేసాను. పునుగులు వేసేయడం అయిపోయిన తర్వాత ఖచ్చితంగా మూత పెట్టుకొని గ్యాస్ సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఐలో పెడితే ఊరికనే మాడిపోతాయి. గ్యాస్ సిమ్లో పెట్టుకొని మూత ఖచ్చితంగా ఉండాలండి. మూత తీసి పెడితే ఇంకా వెనక పక్క ఏమో వేగిపోతాయి కానీ పైన లోపలంతా పిండి అంతా కూడా ఉడకదనమాట. అందుకని ఖచ్చితంగా మూత పెట్టుకొని చేసుకోవాలి. ఇంకొక పక్క కాలిన తర్వాత రెండో పక్క స్పూన్తో నేను ఇలా అయితే అన్నీ తిప్పేసుకుంటున్నాను. ఒక పక్క చూడండి ఎలా మంచిగా అయితే ఎర్రగా కాలాయి. రెండో పక్క కూడా అలానే కాల్చుకోవాలన్నమాట. రెండో పక్కకి తిప్పుకున్న తర్వాత గ్యాస్ సిమ్లో పెట్టుకొని మూత పెట్టేసుకుని ఒక 10 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత పక్కకి తీసేసుకోవడమేని. నేను రెండు పక్కలు కూడా నీట్గా కాల్చుకున్నానండి. ఈ గుంత పునుగులు చేసే ప్రాసెస్ చాలా సింపుల్గా ఉంటుందండి. ఎవరైనా చేసుకోవచ్చు ఈజీగా. ఫస్ట్ టైం చేసిన వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేస్తారు. ఇంకా చాలా తొందరగా అయిపోతుంది అనమాట. ఎక్కువ టైం ప్రాసెస్ కూడా పట్టదు. ఇంకా తినడానికి కూడా చాలా బాగుంటాయి. ఇంకా మనం ఇవి ఎక్కువగా ఆయిల్లో కూడా ఎక్కువ వేగించాం కాబట్టి ఆరోగ్యానికి కూడా మంచిది. ఎప్పుడైనా స్నాక్స్లా ఏమైనా చెయ్యాలి అనుకుంటే ఇలా పిండి ఉంటే చేసుకోవచ్చు. ఇంకా నేను గుంత పునుగులు చేయడం అయిపోయిన తర్వాత ఇంట్లో వాళ్ళందరికీ అయితే పెట్టేశాను. ఇంకా సాయంకాలం అయిపోయింది కాబట్టి ఇంకా కోలన్నీ అయితే పైకి కర్రల మీదకి ఎక్కడానికి అయితే వస్తున్నాయి. ఇంక ఈ కోడి నిల్చునే విధానం బాగుందనేసి చిన్న వీడియో క్లిప్ అయితే మా ఆయన తీశారండి. ఇంకా బాగుంది కదా చూడడానికి అనేసి ఈ వీడియోలో అయితే యాడ్ చేశాను. ఇప్పుడు ప్రస్తుతానికైతే పెద్దవి ఇక్కడ చూపిస్తున్నాను చూసారా పుంజులు, అలాంటివి అయితే 2 ఉన్నాయి. ఎక్కువ లేవు. ఇంతకుముందు చాలా ఎక్కువగా ఉండేటి అండి. పండగ వచ్చేటప్పటికి అలాగ లేదన్నా సరే ఒక 10-15 పుంజులు అయితే ఉండేటి. కానీ ఈ మధ్య ఎంత బాగా కోళ్ళని పెంచాలనుకుంటున్నా సరే ఏదో ఒక తెగులు వచ్చేసి కొద్దిగా పెద్దవి అయిన తర్వాత చనిపోతున్నాయి అన్నమాట. అందుకని ఇప్పుడైతే కోళ్ళు బాగా తగ్గిపోయాయి. మళ్ళీ కోళ్ళు అయితే మావయ్య ఇప్పుడు బాగా పొదగేస్తున్నారు. మొన్న పొదగేసిన కోడి అయితే 7 పిల్లలు చేసిందండి. ఇంతకు ముందు ఒక 2-3 కోళ్ళు అయితే పొదగేశారు. ఆ 2 కోళ్ళు కూడా ఎక్కువగా పిల్లలు చేయలేదు. 2-3 పిల్లలు చేసేసి ఇంకంతేని మరి చేయలేదు. ఇంకా 2-3 పిల్లల్లో కూడా 1-2 కాకులు ఎత్తుకోపోవడము, లేకపోతే కోడే తొక్కిసి చచ్చిపోవడము ఇలాగైతే అవుతున్నాయి. ఇంక ఈ కోడైతే 7 పిల్లలు చేసింది. మరి ఇది ఎన్ని ఉంచుతుందో ఎన్ని పోతాయో తెలీదు. ఇంక ఇప్పుడైతే పొయ్యి మీద అన్నం పెట్టుకుంటున్నాను. పొయ్యి మీద అంటే కరెంట్ కుక్కర్లో అన్నం పెట్టుకుంటున్నాను. చాలామంది కరెంట్ కుక్కర్లో ఎక్కువగా అన్నం పెట్టుకొని తినకూడదు, వాళ్ళు ఎక్కువగా తినకండి అనేసి అయితే కామెంట్ పెడుతున్నారు. ఒకవేళ మీరు కుక్కర్లో అన్నం పెట్టుకోవాలన్నా సరే స్టీల్ ఉంటాయి కదా, ఆ గిన్నెలు తెచ్చుకొని కుక్కర్లో పెట్టుకొని అన్నం పెట్టుకోండి. మీరు ఇప్పుడు చేస్తున్న ఆ దబర్లో అయితే చేయకండి. వాటిల్లో చేసినవి ఎక్కువగా అన్నం అయితే తినకూడదు అనేసి అయితే కామెంట్ చేస్తున్నారు. వీలైనంత వరకు ట్రై చేస్తానండి స్టీల్ గిన్నెలు తెచ్చుకొని చేయడానికి. ఇంకా నా ఇంట్లో పనులన్నీ అయితే ఆల్మోస్ట్ అయిపోయాయి. రాత్రికి కూర చేసేది, పచ్చడి చేసేది ఇవేమీ లేవండి. మధ్యాహ్నం చేసినవే ఉన్నాయి. ఇంకా రాత్రికి అయితే అవి సరిపోతాయి. ఇంక ఇంట్లో పనులన్నీ అయిపోయాయి కదా.
ఇంకా బాబు కూడా స్కూల్ నుండి వచ్చి చాలాసేపు అయ్యింది. వాడు చాలాసేపటి నుండి ఆడుకుంటున్నాడు. ఇంకా వాడికి స్కూల్లో బుక్స్ ఇచ్చానని చెప్పాను కదా, బుక్స్ ఇచ్చి ఇప్పటికైతే వారం రోజులు అయిపోయింది. బుక్స్ ఇచ్చిన ఫస్ట్ రోజు అయితే 10 బుక్కులు ఇచ్చారు. ఆ 10 బుక్కులు కూడా ఇంటికి పంపించారు. అట్టలేసేసి మళ్ళీ స్కూల్కి పంపించండి, మేము ఏ వర్క్లు ఇస్తామో ఆ బుక్స్ మాత్రమే ఇంటికి పంపించి మిగతా బుక్స్ అయితే స్కూల్ దగ్గరే ఉంచేస్తాము అని అయితే చెప్పారు. కానీ ఇంటికి పంపించిన రోజు బుక్స్ అన్నీ ఇంట్లో అయితే అట్టలు లేవండి. మేము ఎప్పుడు కూడా అట్టలు ఇవి స్టోర్ చేసుకోలేదంటే ఇప్పుడు ఇదే ఫస్ట్ టైం కదా బాబుకి స్కూల్కి పంపించడము. అందుకని ప్రస్తుతానికి అయితే ఇంట్లో అట్టలు ఏమీ లేవు. ఇంకా వాళ్ళ నాన్న కూడా ఇంటికాడ లేరు, డ్యూటీకి వెళ్ళి ఉన్నారు. ఇంకా మా ఊరు గురించి తెలిసిందే కదా, అవసరమైనవి ఏవి కూడా దొరకవు, ఖచ్చితంగా పక్క ఊరికి వెళ్ళే తెచ్చుకోవాలి. అందుకని వాళ్ళు బుక్స్ పంపించినా సరే బుక్స్కి అయితే అట్లు వేయడానికి అవ్వలేదు. ఇంకా బుక్స్కి అట్లు వేయకుండానే బుక్స్ అయితే స్కూల్కి పంపించేశాను. ఆ పక్క రోజు నుండి ఏ బుక్లో అయితే వర్క్ ఇచ్చారో ఆ బుక్ మాత్రమే ఇంటికి పంపిస్తున్నారు. ప్రస్తుతానికైతే ఒకే బుక్లోనైతే ఒక రకం వర్కే ఇస్తున్నారండి. ఎందుకంటే బాబుకి ఇంకా అయితే వర్క్ చేయడం రావటం లేదు. అంటే పెన్సిల్ పట్టుకొని ఏబిసిడీలు ఇవి రాయడం అయితే అస్సలు రావటం లేదు. పిచ్చి పిచ్చి గీతలన్నీ గీస్తాడు పెన్సిల్తో, కానీ అక్షరాలు మాత్రం సరిగ్గా రాయటం లేదనమాట. అందుకని ఒక బుక్లోనే ఒక రకం హోంవర్క్ అయితే ఇస్తున్నారు. ఇంకో బుక్ అయితే డైరీ అనమాట. అంటే ఏం హోంవర్క్ ఇస్తారో ఆ డైరీ బుక్లో రాసేసి ఆ బుక్ కూడా పంపిస్తున్నారు, డైరీ బుక్. ఈ 2 బుక్లే స్కూల్ నుండి అయితే రోజు ఇంటికి తీసుకొస్తున్నాడు ఇప్పుడు 3 రోజుల నుండి. ఇంకా ఇంట్లో ఒకటి నార్మల్ బుక్ ఉంటే ఆ బుక్ కూడా అట్ట వేసేసాను. ఆ బుక్లోనే నేను బాబుకి అయితే ఏబిసిడీలు అలు ఇవన్నీ కూడా రాయడం అయితే ప్రాక్టీస్ చేపిస్తున్నాను అనమాట. ఇంకా వాళ్ళు ఇచ్చిన బుక్లో ఇలా రాయిస్తే మళ్ళీ టీచర్లు తిడతారు కదా, అందుకని ఇంట్లో ఒక కొత్త బుక్ తెచ్చేసి అయితే ఇలా పెన్సిల్తో రాయడం అయితే నేర్పిస్తున్నాను. పర్లేదు, చిన్నగా రాస్తున్నాడు, చూడండి ఎలా రాస్తున్నాడు. ఏబిసిడీలు కొన్ని అయితే వచ్చండి, కాకపోతే బుక్ మీద రాయలేకపోతున్నాడు. పలక మీద బలపంతో అయితే రాయగలుగుతున్నాడు, కానీ పెన్సిల్తోనే బుక్ మీద అయితే రాయలేకపోతున్నాడు. వీడికి బాగా ఏబిసిడీలు ఇవన్నీ కూడా పెన్సిల్తో రాయడం వచ్చిస్తే ఇంకా ప్రతిరోజు కూడా ఇంకా బాగానే హోంవర్క్స్ అయితే ఇస్తారు, నాకు అర్థమైంది. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మరీ ఎక్కువ హోంవర్క్లు అయితే ఏమీ లేవులేండి. ఇంకా మిగతా బుక్స్ అన్నీ ఇచ్చినప్పుడు వాటికి కూడా తెచ్చినట్టు అట్టలు వేసేసి అయితే స్కూల్కి పంపించేస్తాను. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఇవి ఇచ్చారు. ఇంక ఈ హోంవర్క్ చేయడానికి కరెక్ట్గా అరగంటే కూర్చుంటాడండి. దాని తర్వాత ఏం చేసి చెప్పినా సరే మళ్ళీ బుక్ తీసుకొని అయితే కూర్చోడు. వీడికి ఎక్కువసేపు బుక్ పట్టుకొని కూర్చొని వర్క్ చేయడం కూడా బాగా అలవాటు చేయించాలి. ఎందుకంటే ఇంకా రానున్న రోజుల్లో ఎక్కువగా హోంవర్క్స్ ఇస్తారు కదా. మా బాబుకి వాడు చెయ్యను అని అనుకున్న పని మనం ఎంత చెప్పినా సరే, ఏం చేసి చెప్పినా సరే చేయడు. అంటే బాత్ చేసి చెప్పినా చేయడు, కొట్టి చెప్పినా చేయడు, ఏం చేసి చెప్పినా చేయడు. వాడికి చెయ్యాలి అని అనిపిస్తేనే చేస్తాడనమాట. ఇంకా కొన్నిసార్లు అయితే బతిమాలంగా అయితే చేస్తాడు. ఇప్పుడు ప్రస్తుతానికైతే హోంవర్క్ చేయడానికి అస్సలు ఇష్టపడటం లేదు, కానీ నేనే బలవంతంగా అయితే కూర్చోబెట్టుకుంటున్నాను. వాడికి నేను చాక్లెట్ ఇస్తానో బిస్కెట్ ఇస్తానో ఏదో ఒకటి ఇస్తానని చెప్పి కూర్చోబెట్టుకుంటున్నాను. అప్పుడే కూర్చుంటున్నాడు, లేకపోతే కూర్చోవటం లేదనమాట. ఇంకా బాబుకి కాసేపు ఏబిసిడీల మీద రుద్దిచ్చేసి ఇచ్చిన హోంవర్క్ ఆ కొద్దిగానే చేపిచ్చేసిన తర్వాత ఇంకా నేను స్నానం చేసేసి వచ్చేసి అయితే మావయ్య కోసం అయితే చపాతీ చేస్తున్నాను. చెప్పాను కదా మధ్యాహ్నం చేసిన వంటే అంతా ఉంది. ఇప్పుడు వేడివేడిగా అన్నం చేసేసి మావయ్యకి అయితే చపాతీ చేశాను. మధ్యాహ్నం అయితే పెసరబేడలు వేసేసి అయితే పప్పుచారు చేశాను. ఆ పప్పుచారు ఇంకా వేడివేడి అన్నము, ఇంకా మధ్యాహ్నం దంచిన పచ్చడి, పచ్చిమిరపకాయలు వేరుశనగ గింజలు వేసి చేసిన పచ్చడి, ఇంకా మావయ్య కోసం చపాతీ. ఇంకా మా ఆయనేమో డ్యూటీ నుండి వస్తా అయితే పెరుగు తీసుకొచ్చారు. ఇప్పుడు రాత్రికి అయితే సింపుల్గా ఇదే మెనూ అండి. ఇంకా చపాతీ చేయడం అయిపోయిన తర్వాత వేడివేడిగా ఉన్నప్పుడు ఇంట్లో వాళ్ళందరికీ పెట్టేశాను. వాళ్ళందరూ తినేసిన తర్వాత నేను కూడా ప్లేట్లో అన్నం పెట్టేసుకొని కొద్దిగా పప్పులుసు వేసుకొని అయితే తినేస్తున్నాను. కొంతమంది ఈ పప్పులుసునేని పప్పుచారు అంటారు, కొంతమంది అయితే పప్పులుసు అంటారు. మా నెల్లూరు సైడ్ అయితే ఎక్కువగా పప్పులుసు అనే అంటారులేండి. పప్పుచారు చాలా తక్కువ మంది వాడతారు ఈ పదము. ఇంకా కూర అయితే చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. అందుకని కేవలం పప్పుచారు మాత్రమే వేసుకొని అయితే తినేస్తున్నాను. అదేనండి పప్పులుసు. ఇంకా బాబుకైతే తినిపించేసి నిద్రపుచ్చేసాను. వాడు పడుకున్నాడు. వాడు పడుకున్న తర్వాత నేను మిగతావి ఏవైనా పనులు ఉంటే చేసుకుంటాను. మళ్ళీ వాడు తెల్లవారు కొద్దిగా తొందరగా లేయాలి కదా. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఒక స్కూల్ బస్సు తెల్లవారు కొద్దిగా లేట్గా వస్తుంది. అంటే ఇంతకు ముందు కరెక్ట్గా 7:15కి వచ్చేసేది కదా. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే దగ్గరగా 8 అయిపోతుంది టైము స్కూల్ బస్సు వచ్చేటప్పటికి. ఇంకా అదనమాట.
ఇంకా నేను కూడా అన్నం తినడం అయిపోయిన తర్వాత చిన్న చిన్న పనులు ఉంటాయి కదా, అంటే దోమిని గిన్నెలన్నీ ఎక్కడవక్కడ సర్దేయడము, గ్యాస్ దగ్గర అంతా కూడా నీట్గా చేసేయడము, ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇంకా నేను కూడా పడుకున్నాను. ఇంక ఈరోజు వీడియో అయితే మరీ ఎక్కువ లెంత్ అయితే ఏం పెట్టలేదండి, 15 నిమిషాల్లో అయితే కంప్లీట్ చేసేసాను. ఇంక ఈ మధ్య వీడియోకి కొద్దిగా ఎక్కువగా గ్యాప్ వస్తుంది కదా, ఎందుకో వీడియోస్ పెట్టాలంటే పెద్దగా ఇంట్రెస్ట్ అయితే రావటం లేదు, అస్సలు ఇంట్రెస్ట్ రావటం లేదండి. ఎప్పుడు కూడా డైలీ రొటీన్ అయిపోవడం వల్ల ఏమోని, అందుకని ఈ వారం అయితే 2 వీడియోలే పెట్టాను. ప్రతి వారం నేను ఖచ్చితంగా 4 వీడియోలు పెడతాను, కానీ ఈ వారం మాత్రం 2 వీడియోలే అయిపోయాయి అన్నమాట. ఇంక ఈ వీడియో అయితే ఇంతేనండి. మీ అందరికీ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. వీడియో నచ్చుంటే ఖచ్చితంగా లైక్ చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. థ్యాంక్ యూ, బాయ్.